హాయ్ అండి, అందరికీ నమస్తే. 2024లో శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి ఆగస్ట్ 26 చేసుకోవాలా లేదా 27న చేసుకోవాలా? అష్టమి తిథి, రోహిణి నక్షత్రం ప్రారంభం అలాగే ముగింపు సమయాల గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. మనకి శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమి అంటారు. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించారండి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీకృష్ణుడిని బాల రూపాన్ని అంటే లడ్డు గోపాలుని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. అలాగే ఈ సంవత్సరం మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చిందో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి ఆగస్ట్ 26వ తారీఖు సోమవారం నాడు వచ్చిందండి. అయితే శుభముహూర్తం అష్టమి తిథి ప్రారంభం ఆగస్ట్ 26, 2024 ఉదయం 3:39 నుంచి ఆగస్ట్ 27 మధ్యాహ్నం 2:19 వరకు ఉన్నది. రోహిణి నక్షత్రం ప్రారంభం ఆగస్ట్ 26 మధ్యాహ్నం 3:55 నుంచి అలాగే మధ్యాహ్నం ఆగస్ట్ 27 3:38 ముగుస్తుంది. విశిష్ట పూజా సమయాలు ఆగస్ట్ 27 అర్ధరాత్రి 12:06 నుండి 12:51 వరకు అయితే ఉన్నది. అయితే ఈ వ్యవధి కాలం వచ్చేసి 45 నిమిషాలు అయితే ఉన్నదండి. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు పుట్టారు కాబట్టి ఆ సమయంలో శ్రీకృష్ణునికి పూజ చేస్తారు. పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రమైన వస్త్రాలు ధరించి అనంతం దీపం వెలిగించాలండి. సకల దేవతలకు పూజించిన తర్వాత శ్రీకృష్ణ బాల రూపాన్ని అంటే లడ్డు గోపాల్ని పూజిస్తారు. అలాగే ఈరోజు బాలగోపాల్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపితే మనం కోరిన కోరికలు నెరవేరుతాయండి. అలాగే లడ్డూల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఈ రోజంతా కూడా మనం సాత్విక ఆహారాన్ని సమర్పించాలి. అలాగే మనం కూడా ఈ సాత్విక ఆహారాన్ని భుజించాలండి. చూసారు కదా కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చిందో. ఇవన్నీ కూడా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నమస్తే, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు.